ముంబైలో మా పిల్లల స్కూల్ టైమింగ్స్ అయితే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటదనమాట. ఒకరైతే మార్నింగ్, ఒకరు ఆఫ్టర్‌నూన్. దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయితుంది. ఇంకా ఈరోజు ఫ్రీ చిల్లింగ్ కూడా చేశాను. సో, పూర్తిగా చూడండి ఒక మిస్టేక్ కూడా జరిగింది అదనమాట. సో, ఇలాంటిది మీకు కూడా జరిగే ఉంటది. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరికీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజైతే మార్నింగే స్టార్ట్ చేసిన. పాప అయితే స్కూల్‌కి పోయింది. 6:30, 45 వరకు అయితే వెళ్ళిపోతదనమాట. ఈరోజు తనకు టిఫిన్‌లో అయితే సాబుదానా కిచిడి అయితే ఇచ్చాననమాట. తనకు చాలా ఇష్టము. సో, నైటే నానబెట్టి పొద్దుగాలైతే చేసినా అనమాట. ఈ మధ్య మా బాబు కూడా తొందరగానే లేస్తున్నాడు. ఇంకా పాప వెళ్ళిన తర్వాత కాసేపు అలా కూర్చుంటా అనమాట. సో, 7:15 వరకు వాటర్ కూడా పోతుంటుంది. ఇంకా బాబుతో ఇలా టైం పాస్ చేస్తూ ఉన్నా. సో, బాబు అయితే పొద్దుగాల లేచి సైకిల్ తొక్కడం కోసమే పొద్దుగాల లేస్తాడు వాడు. లేకుంటే అస్సలు లేవాడు. 10, 11కి ఇంకా మా సైకిల్ అయితే రిపేర్ చేసామన్నమాట. అంటే ఏమిటంటే టైర్ పంక్చర్ అయ్యింది. సో, గాలి అయితే ఇది చేసి ఇంకా గాలి అందులో టైర్లో ఫిల్ చేసి ఇచ్చాము. సో, ఈ మధ్య ఇంకా సైకిల్ పిచ్ అయితే బాగా దొరికింది. బట్ వానికి ఒకటే ఫిట్టింగ్ అయితే పెట్టాము. ఎర్లీ మార్నింగే సైకిల్ తొక్కాలి. ఈవినింగ్ అయితే మేము అసలు సైకిల్ ఇవ్వమన్నమాట. లేకుంటే స్టడీని అవాయిడ్ చేస్తుంటాడు. సో, ఇక్కడ వచ్చేసి వ్లాగ్ అయితే చూస్తున్నాము. సో, డైలీ మా ఇంట్లో మార్నింగ్ 8:00కి మేము సౌరవ్ జోషి వ్లాగ్ అయితే చూస్తాము. ఎవరెవరికి తెలుసు కామెంట్లు అయితే చెప్పండి అనమాట. సో, మాకైతే చాలా ఇష్టము. సో, మన ఇండియాకు నంబర్ 1 వ్లాగర్ అనమాట సౌరవ్ జోషి. సో, మా పిల్లలైతే ఫస్ట్ లేవగానే ఇంకా మార్నింగ్ టీ తాగుతూ మేము ఆ వ్లాగ్ అయితే చూస్తామన్నమాట. ఇంకా కూర్చొని ఇంకా ఆలోచించాను ఈరోజు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దాం అబ్బా అనుకున్నా. మస్తు రోజులుగా నెలలు అయింటాయి. 6 మంత్ కన్నా ఎక్కువనే ఉంటుంది. డీప్ క్లీనింగ్ చేసుకోలేదు. ఇంకా రైనీ సీజన్లో ఏమవుతుందంటే ఇక్కడ చూశారు కదా ఈ రబ్బర్లో. సో, చాలా గలీజ్గా అయిపోతుంది అదనమాట. అంటే జిడ్డుగా సో, అదనమాట అట్లా అవుతుంటుంది. సో, అది మొత్తం ఈరోజు ఎలా అయినా క్లీన్ చేయాలని పట్టుదలతో ఇవాళ చేసేసాను. ఇంకా పాప అయితే స్కూల్కి పోయిందని చెప్పినా కదా, ఇంకా బాబు అయితే ఉంటాడనమాట. పరేషాన్ అయితే చేస్తున్నాడు. మధ్యలో అయితే వీడియో షూట్ చేస్తే మధ్యలో అయితే వస్తున్నాడు అనమాట. సో, ఈ వీడియో కూడా వాడే షూట్ చేస్తున్నాడు. సో, చాలా రిక్వెస్ట్ అయితే చేయాలన్నమాట. వీడియో షూట్ చేయలే అస్సలు వాళ్ళకి ఇష్టం ఉండదు ఇట్లా కెమెరా పెట్టి, లేకపోతే షేక్ అయితే చేస్తుంటారు. సో, స్టాండ్ పెట్టి ఏదైనా చేయాలి. బట్ నా స్టాండ్ కూడా పోయింది. సో, కాబట్టి ఈ మధ్య నాకు చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. సో, ఇంకా ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఒక 2 అవర్స్ అయితే అయిందనమాట. సో, మొత్తం ఇప్పుడు మీకు కనిపిస్తుంది అంత నీట్గా అయితే లేకుండే మస్తు ఖరాబ్ అయ్యండే. సో, 2 అవర్స్ వరకు దాన్ని మంచిగా రుద్ది తెల్లగా చేసి చూశారు కదా, ఇది బ్లాక్ రబ్బర్ ఉంటుంది కదా అందులోపల అయితే ఉంటుందన్నమాట. సో, ఆఫ్టర్ రైనీ సీజన్ టైంలో అట్లా అవుతుంటుంది, బూజు వస్తుంటుంది. సో, తర్వాత అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. మా పిల్లల స్కూల్ టైం వల్లనే నాకు ఏదైనా పని చేయాలంటే ఆలోచించి చేస్తాను. ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మస్తు టేకింగ్ టైం అయితే ఉంటుందన్నమాట. సో, అంటే టైం అయితే చాలా పడుతుంటుంది. సో, ఒక తొందరగా 5-10 నిమిషాల్లో అయితే అది రఫ్లీ మనం డైలీ చేసే క్లీనింగ్. సో, డీప్ క్లీనింగ్ చేయాలంటే కొంచెం టైం 1 అవర్ 2 అవర్ అయితే పడుతుంది. సో, అందుకే ఇక హడావిడిగా అయితే చేస్తున్నాను. ఇక వానికి 12:00కి వానికి రెడీ చేయాలి, వానికి టిఫిన్ చేసియాలి. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఈ పని అయితే పట్టిననమాట. ఇంకా లంచ్కి అయితే ఏం ప్రిపేర్ అయితే చేయలేదు. ఇంకా ఇలా క్లీన్ చేస్తూనే ఇంకా గుర్తుకొచ్చింది. ఇక పెసరపప్పు అయితే నానబెట్టాను. ఒక 2 అవర్ అయితే నానితే కుక్కర్కి పెడితే అవుతుంది కదా తొందరగానే నానబెట్టాను అనమాట. ఇంకా హడావిడిగా క్లీనింగ్ చేసి ఫటాఫట్ ఇంకా పెసరపప్పు కూడా చేసుకున్నాను అనమాట. సో, ఈ పని చేస్తూ అక్కడ చేశాను. కిచెన్లో అయితే ఇంకా సామాన్లు అయితే ఇంక మస్తు జమ అయినాయి. ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తుండగానే కిచెన్ అయితే పని కాలేదన్నమాట. సో, అది కూడా చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అయితే తీసాను. సో, ఇందులో అన్నీ చూసుకున్నాను అనమాట. సో, ఏదైనా ఎక్స్పైరీ డేట్ ఉందా, లేకపోతే మళ్ళీ అలానే యూజ్ చేస్తాం కదా. సో, ఒకటైతే పావ్ భాజీ మసాలా, పానీపూరి మసాలా ఇవన్నీ తెచ్చామన్నమాట. పానీపూరి అయితే చేసుకున్నాము. ఇంకా పానీపూరి డేట్ కూడా ఎక్స్పైర్ అయితే ఏం కాలేదు. కానీ పావు బజ్జీ అయితే అస్సలు ఓపెన్ కూడా చేయలేదు. బాక్స్ అట్లనే ఉండే. ఇంకా డేట్ చూస్తే ఆల్రెడీ ఆగస్టులోనే ఎక్స్పైర్ అయిందనమాట. ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంది నేనంటే, మనం ఇట్లా ఈ మసాలాస్ అన్నీ ఆఫర్లో తీసుకుంటాం కదా, అప్పుడు ఆ ఎక్స్పైర్ డేట్ అనేది తొందరగానే ఎక్స్పైర్ అవుతుంటుంది అనమాట. సో, ఆ టైంలో వాళ్ళు ఇట్లా ఆఫర్లో పెడుతూ ఉంటారు. సో, సపోజ్ మనం ఇప్పుడు తీసుకుంటే ఒక 1 మంత్కో 2 మంత్కో ఎక్స్పైర్ అయ్యేట్లా పెడుతూ ఉంటారు. సో, అది నేను చూసుకొని చాలా మసాలాస్ ఇలానే
అని తెచ్చుకున్నాను. ఇంకా అందులో ఇదొకటి పావు బాజీ. సో వేస్ట్ అయింది కదా, 50 రూపీస్ బొక్క పడ్డదని ఆలోచించాను. ఇలా మనీ వేస్టేజ్ అవ్వడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఇంకా ఎప్పుడైనా మనీ మిస్ అయితే కూడా చాలా బాధపడుతుంటాను. సో చూశారు కదా, సో డేట్ అయితే ఎక్స్పైర్ అయింది. ఆగస్ట్ 2025లోనే ఎక్స్పైర్ అయిందనమాట. సో సెప్టెంబర్ 2025లో ఇది అప్పటికెళ్ళి 2025 వరకు ఉంది కదా, కానీ ఇది నేను 2 మంత్స్ అంటే ఆగస్ట్ కదా, జూన్లోనే తీసుకున్నాను. సో చూడండి, సో అట్లా అయితే ఆఫర్స్ పెడుతుంటారు, పబ్లిక్కి మోసం అయితే చేస్తుంటారు. సో అందుకే ఏదైనా చూసుకుంటే ఎక్స్పైరీ డేట్ చూసే తీసుకోవాలి. సో నెక్స్ట్ టైం అయితే నేను ఈ మిస్టేక్ అయితే చేయను. నాకు తెలిసి చాలామందికి ఇలా జరిగే ఉంటుంది. సో అదనమాట. ఇంక లాస్ట్కి అయితే ఇక పావు బాజీ అయితే చేయలేదు, ఇంకా డస్ట్బిన్లో అయితే పడేసాను. ఇంకా నెక్స్ట్ టైం అయితే చూసుకొని తెచ్చి చేస్తాను అనమాట. మా పాపకైతే చాలా ఇష్టము. ఎన్ని రోజులకి ఇలా అంటుంది, మమ్మీ చేయి నేను చేస్తాను అని అలసిపోయిన తను ఇక వేస్ట్గా అయితే అయిందనమాట. సో ఇదే నేను చెప్పింది. ఇంకా ఇక్కడ నువ్వులైతే ఇది కూడా 2-3 ఇయర్స్ అయింది ఫ్రిడ్జ్లో పెట్టినందుకు, మంచిగా అయితే ఉంది. అన్నీ అయిపోయినాయి, ఇవి కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో చాలా తక్కువ అనేది యూజ్ చేయడము. సో ఇవన్నీ ఇంకా చూసుకొని మళ్ళీ స్టోర్ చేద్దాంలే అని ఇక్కడ చాటలు అయితే పెట్టేశాను అన్నమాట. ఇంకా మైదా పిండి అయితే నేను పూరీలకైతే యూజ్ చేస్తాను. అంటే ఇక్కడ గోధుమ పిండితో చేస్తారు పూరీలు, బట్ విలేజ్లో అయితే తెల్లగా ఉంటాయి కదా పూరీలు, మైదా పూరీలు, అవి చాలా బాగుంటుంది. సాగు పూరి తెలంగాణలో ఫేమస్ కదా, సో మా ఊర్లో అయితే అది ఫేమస్ అనమాట. ఊరికి వెళ్తే ప్రతిసారి ఖచ్చితంగా తింటాం అన్నమాట. సో అందుకే ఇక అదే రెసిపీ ఇక్కడ కూడా మేము ట్రై చేస్తూ ఉంటాము. ఇంకా మైదా పిండితోటి పూరీలు చేసి సాగు చేసుకొని తింటుంటాం అనమాట. ఎప్పుడైనా మన వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి సేమియా, ఒకప్పుడు సేమియా అయితే నాకు చాలా నచ్చేది. ఇప్పుడు అది ఎన్ని రోజులకి ఫ్రిడ్జ్లో పడ్డదో అయినా దాన్ని చూడలేదన్నమాట. లేకుంటే అసలు డైలీ తినమంటే కూడా తింటుంటే నేను, అంత పిచ్చి అనమాట సేమియా అంటే, అంత ఇష్టం ఉండేది. సో మా కజిన్ ఇక్కడ మా దగ్గరనే ఉండేవాడు ఫస్ట్, మేము చిన్నప్పుడు అనమాట ముంబైలో. సో అప్పుడు మేమిద్దరం ఇంటి దగ్గర ఉంటే తనతో కొన్ని పైసలు ఉంటే ఈ సేమియా తెచ్చుకొని చేసుకునే వాళ్ళం అనమాట. సో దీనికి ఏమంటారు మీరు వ్లాగ్లో చెప్పండి, కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఐ థింక్ నాకు నేమ్ అయితే గుర్తుకు రావట్లేదు. సో మీకు తెలుసుంటే కమెంట్ అయితే చెప్పండి అదనమాట. సో మస్తు రోజులైతే ఇది కూడా. సో చేదుగా ఒకటొకటి బాగుండే, ఒకటొకటి చేదుగా ఉండే అనమాట. హడావిడిగా చెప్పాను కదా, పెసల కూర కూడా చేసినాను. ఇక్కడ వచ్చేసి ఒట్టిగా చేసిన, మా వాడికి టిఫిన్కి ఇవ్వాలి కదా. టిఫిన్ ఇక్కడ నార్మల్గానే ఉంటుంది. మా విలేజ్లో అయితే పెద్దగా క్యారేజ్ అయితే ఇస్తుంటారు అనమాట. జస్ట్ ఇక్కడ నార్మల్గా 2 చపాతీస్ కర్రీ ఇవ్వాలి. సో అది కూడా రిటర్న్ తెస్తుంటారు, ఎందుకంటే లంచ్ ఇంటి దగ్గరనే చేసిపోతారు కదా. 12:30 అంటే 12 o'clockకి అన్నం తినిపోతాడు. సో పెద్దగా అంత ఆకలి అయితే ఉండదు, నార్మల్ చిన్న ఆకలి ఉంటుంది కదా, అలా అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. సో రిటర్న్ కూడా తెస్తారు ఇంటికి. ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మస్తు రోజులు అయింది కదా మన ఛానల్లో వీడియోస్ కూడా మస్తు గ్యాప్ అయినాయి. సో మా వారు ఇంట్లో ఉండడం వల్ల నాకు వీడియోస్ అయితే చేయడం అయితే కుదరలేదు అనమాట. సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ అయింది, ఇప్పటికెళ్ళి అయితే వ్లాగ్ చేస్తాము కంటిన్యూ. కానీ ఇంకా ఎలాగో ఈరోజు షూట్ అయితే చేసినాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ మీతో షేర్ చేయాలి. సో చెప్పండి ఫ్రెండ్స్. సో చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతుంటాను, మీకు ఎలాంటి వీడియోస్ చెప్పాలి. ఇంకో విషయం, ఇక్కడ చపాతీ సాఫ్ట్గా రావాలంటే ఈ వీడియో నేను చేస్తాను. సో చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడైతే నేను ఇప్పుడే పిండి నానబెట్టి చేశాను కదా, సో కొంచెం ఇది ఉన్నాయి. కానీ సాఫ్ట్గా రావాలంటే ఎలా చేస్తారో నేను చూపిస్తాను. ఎవరికైనా రాని వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంటుంది అన్నమాట. ఇంకా